వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూర్ కొడంగల్ రోడ్డు మార్గంలో 2 ఏళ్ల క్రితం కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి పెద్ద బెజ్జం పడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు దౌలాపూర్ వద్ద సబ్ స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన భట్టి విక్రమార్క కాన్వాయ్ అడ్డుకున్నారు. అప్పటి కాంట్రాక్టర్తో పాటుగా ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కలగజేసుకుని బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని యాలాల పీఎస్కు తరలించారు. మరి ఈ బ్రిడ్జి ఇక్కడ మధ్యలో సెంటర్లో హోల్ పడి మరి మొత్తం కాంక్రీట్ అంతా కూలిపోవడం జరిగింది. మరి ఈ సమస్యని ఈరోజు మినిస్టర్ గారు ఇక్కడ విజిట్ చేస్తున్నారు కాబట్టి మరి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కూడా కూలిపోతుంది, మరి చాలా బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి. అలానే ఇక్కడ ఈ రోజు మన తాండూరు పట్టణంలో జరిగిందని చెప్పి వాటి దృష్టికి తీసుకోవడానికి మేము మెమరాండం ఇద్దామని చెప్పేసి ఇక్కడ శాంతియుతంగా ఉంది. మరి పోలీసులు మా పైన వాళ్ళు బలప్రయోగం చేయడం జరిగింది. ఇది తప్పు, ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు మరి పర్యటన చేస్తారు. మరి మన హైదరాబాద్లో ఉంటారు, ఇంత దూరం నుంచి ఈ సమస్యలు చూడకుండా వెళ్ళిపోవడానికి దాని పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు ఇంతవరకు ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్